వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ముఖ్యంగా మనకి టెట్ నోటిఫికేషన్ గురించి, డిఎస్సి నోటిఫికేషన్ గురించి రెండింటి విషయాల గురించి మాట్లాడడం జరుగుతుందండి. అయితే ఎంతోమంది డిఎడ్ బిఎడ్ పూర్తి చేసి టెట్ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూసే విద్యార్థులకు, అలాగే త్వరలో రాబోయే డిఎస్సి ఎప్పటికే రాబోతుందనే విషయాల గురించి నేను ముఖ్యంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇంకా దీంతోపాటు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మన సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత కీలకమైన జడ్జిమెంట్ ఏంటంటే కనుక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఆధారంగా తీసుకుని మన సుప్రీంకోర్టు అత్యంత ముఖ్యమైన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కనుక ప్రతి టీచరు కూడా మనకి ఏంటంటే టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, అలాగే ప్రమోషన్స్లో కూడా టెట్ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. టెట్ పాస్ అవ్వకపోతే చాలా ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో మనకి ప్రస్తావించబడడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కానీ, అలాగే యాజ్ పర్ మనకి ఎన్సిటిసికు సంబంధించిన విషయాలు కానీ, ఎన్సిఆర్టీ ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన దేశంలో భారత రాజ్యాంగంలో చెప్పబడిన ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాన్ని మీకు ఇక్కడ ప్రస్తావించాలి. కాన్స్టిట్యూషన్లో 21A ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటంటే టీచర్ ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. ఆ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ని చాలా వివరంగా, చాలా విశ్లేషణంగా, అంటే ఇంచుమించుగా భారతదేశం అంతా కూడా ఎలా అమలు చేయాలనే విషయం మీద రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో చేశారు. అంటే కాన్స్టిట్యూషన్లో 21A ఆర్టికల్లో 2002-86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో పెడితే దాన్ని వివరంగా 2009 సంవత్సరంలో భారత పార్లమెంట్ చట్టం చేసి ఆ చట్ట ప్రకారం మనకి 30 పైగా సెక్షన్స్ని ఫ్రేమ్ చేసి ఆ సెక్షన్స్లో మంచి అర్హత కలిగిన టీచర్లు కావాలనేసి చట్టంలో చెప్పారు. ఆ చట్టాన్ని మన భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అమలు చేయాలి. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్లో మన దేశానికి సంబంధించిన కమిషనర్సు, అంటే రాష్ట్ర విద్యా కమిషనర్స్ కానీ, జాతీయ స్థాయిలో మనకి అంటే సీటెట్ కానీ, రాష్ట్ర స్థాయిలో మనకి స్టేట్కి సంబంధించిన టెట్ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ సమర్థించడం అనేది సుప్రీంకోర్టు మనకి కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి రైట్ ఎడ్యుకేషన్ 2009 సంవత్సరపు చట్టంలోని సెక్షన్ 23 క్లాస్ 1లో ఈ టెట్ పరీక్ష గురించి ప్రస్తావించారండి. సార్ ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు. అసలు టెట్ అనే ఎగ్జామ్ ఎందుకు వచ్చిందనేది డెఫినెట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగం 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21 ఎప్పటి నుంచో ఉంది. 21Aని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో చేర్చడం జరిగింది. దీనిలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యా హక్కును కల్పించాలనేసి అనేది చెప్పడం జరిగిందండి. అయితే దీన్ని ఎలా అమలు చేయాలి, ఎవరు అమలు చేయాలి, కేంద్రమా రాష్ట్రమని వివరంగా ఒక చట్టాన్ని ఒక 30 పైగా సెక్షన్లతో పార్లమెంట్లో కూర్చుని 2009లో దాన్ని రూపుదిద్దడం జరిగింది. 2009 రూపుదిద్దిన తర్వాత 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకి ఏంటంటే చట్టము అమల్లోకి రావడం, 2010 ఏప్రిల్ 1 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి భాగంగా టెట్ పరీక్ష వచ్చింది. ప్రతి టెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఈ విషయం తెలుసుకోవాలి. రాజ్యాంగము ప్రాథమిక హక్కులు 3వ భాగం 21A ఆర్టికల్, దాన్ని అనుసరించి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ పార్లమెంట్ చట్టం చేయడం, పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటివ్ అమలు చేయడం, అన్ని రాష్ట్రాలకి ఈ విషయాన్ని తెలియచేయడం, అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు పెట్టడం. అలా మన రాష్ట్రంలో ఈ యొక్క పరీక్షలు మనకి సంవత్సరానికి 2 సార్లు జరగాలి. అలాగే సీటెట్ ఎగ్జామ్ కూడా మనకి సెంటర్లో అదేవిధంగా పెట్టడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. కాబట్టి మనం టెట్ అనేది డిఎడ్ బిఎడ్ పూర్తయిన వాళ్ళ పేపర్ 1 పేపర్ 2 తప్పనిసరిగా రాయవలసిందే. ఇది చాలా కీలకమైన విషయం. అయితే 2025 మెగా డిఎస్సి ఒక అత్యంత కీలకమైన ఒక ఘట్టం పూర్తయింది. దానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమేమి మనకు కనిపిస్తాయి, ఏమేమి విషయాలు మనకి ఇంకా లిస్ట్ 3 అవి కూడా ఎలా వస్తాయి ఏంటని తర్వాత మాట్లాడుకుని నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పే ప్రధాన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా కమిషనర్ గారు నవంబర్లో టెట్, అంటే 2025 నవంబర్లో టెట్ వేయడం జరుగుతుంది. డిఎస్సి
నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు చూసే వార్తలతో పాటు ప్రకటన కూడా మనకి చేయడం అనేది ఇంచుమించుగా జరిగినట్టే. ఇలాంటి సందర్భంలో మీకు ఈ టెట్ పరీక్షగా నోటిఫికేషన్ రావడం, టెట్ ప్రిపరేషను, టెట్ కమ్ డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ వస్తుంది మీరు సిద్ధం కండి అని చెప్పడానికి ఒక మాట. రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా మీరు టెట్ని చాలా చక్కగా సీరియస్గా తీసుకోండి. నేను ముఖ్యంగా దగ్గరలో 0.5 మార్క్స్, 1 మార్కు, 2 మార్కులో పోయిన వాళ్ళు కూడా యూ ఫోకస్ ఆన్ టెట్ మీద ఈసారి దృష్టి పెట్టండి. అంతేకాదండి, సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1,10,000 మంది ఉపాధ్యాయులు, సుమారు 30,000 నుంచి 40,000 మంది ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి, వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలనేసి చెప్పడంతో ఇక రేపు ఇది ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకి టెట్ని తీసుకురావడం జరుగుతుంది. డెఫినెట్గా టెట్ మార్కుల్ని ప్రైవేట్ సెక్టర్కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే యూపీఎస్సీ కోసం ప్రతిభ సేతు అనేసి ఒకటి ఏర్పాటు చేసినట్టే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకేంటంటే డిఎస్సిలో ప్రతిభ సేతు అని చెప్పి ప్రైవేట్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడం, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ మార్క్స్ని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి వచ్చేసే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ బేరేజా వేసుకుని మీరు టెట్కి సిద్ధం కావాలి. పేపర్ 1, పేపర్ 2 అంటే టెట్ అనేది మీరు కేవలము డిఎస్సి ఓరియంటేషన్ అని అనుకోవద్దు. కంపల్సరిగా కావాలని అటు భారత పార్లమెంట్ చట్టం కానీ అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి పేపర్ 1, పేపర్ 2 మీరు ప్రిపరేషన్ని చాలా సిన్సియర్గా చేస్తే సగం డిఎస్సిని పూర్తి చేసినట్టుగా అవుతుంది. సో మెజారిటీ మార్క్స్ మీరు టెట్స్ వచ్చినట్లయితే కనుక మిమ్మల్ని డిఎస్సిలో చాలా వరకు కాపలా కాస్తుందండి. ఇది ముఖ్యంగా మీరు రాయాలనుకున్న డిఎస్సి రాయని వాళ్ళకు కూడా మనకి ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయంగా తీసుకోవాల్సి ఉంటుంది పరీక్షని. ఇక్కడ నేను చెప్పే ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే టెట్కి పేపర్ 1, పేపర్ 2 ప్రిపరేషన్లో భాగంగా పేపర్ 1ని ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎస్జిటి విద్యార్థులు అటు సైకాలజీకి సంబంధించిన కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, తెలుగు ఇంగ్లీష్ కూడా చాలా జాగ్రత్తగా, సైకాలజీ కానీ అలాగే కంటెంట్ సంబంధించిన ట్రైమెథడ్స్ సంబంధించిన విషయాలు సో చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. చక్కని అనలిటికల్ క్వశ్చన్స్లో ప్రిపరేషన్ చేయాలి. సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కానీ, మెటీరియల్కి సంబంధించిన కానీ, అనలిటికల్ బిట్స్ కానీ, సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కానీ కంప్లీట్గా ఈసారి ఏంటంటే ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. ఎందుకంటే ఇది వరకు రాసిన వాళ్ళందరికీ కూడా మీకు అనుభవం ఉంది. పేపర్ ఈజీగా ఉంటుంది టెట్ అని ప్రిపేర్ అవ్వద్దు, ఎక్కువ టఫ్గానే ఉంటుందని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అంటే మీరు సీటాట్కి ప్రిపేర్ అవుతున్నారని దృష్టి పెట్టుకుంటే ఈ టెట్స్ అనేవి మీకు ఉండడం జరుగుతుంది. అలాగే మీకు మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ ప్లస్ బయలాజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్ అండి. సో మీరు ఇవి ప్రిపరేషన్ చేసేటప్పుడు తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, సో కన్సర్న్ సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి, ఇంగ్లీషు, తెలుగు మెథడాలజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించిన మీరు ముఖ్యంగా దృష్టి పెట్టండి. అంతేకాకుండా మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పే చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలో డెఫినెట్గా మ్యాథ్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, బయలాజికల్, ఫిజికల్ సైన్సెస్ కానీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మొదలు పెడితేనే మీకు అవుతుంది. సో ఈ ప్రిపరేషన్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మీకు టెట్కి సంబంధించిన మన లాంగ్ టర్మ్ టెట్ కమ్ డిఎస్సిని మన లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏంటంటే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచెస్లో ముఖ్యంగా డిఎస్సి సోషల్ స్టడీస్ కానీ అంటే మనం చక్కగా సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ మంచి అసిస్టెంట్ ఉద్యోగాలు మనకి రావడం, సో దానిలో ఫలితాలు బట్టి అక్కడ చదివిన విద్యార్థులు వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ, సో దగ్గరలో మిస్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, వీటన్నిటిని కూడా బేరీజా వేసుకున్న అనుభవంతో మన యొక్క సో ఈ యొక్క ప్రణాళిక అంతా కూడా మార్క్స్, ఎగ్జామ్స్ అంటే ముఖ్యంగా మనకి మాక్ టెస్ట్లు కానీ అలాగే సెక్షన్ వైజ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా సిన్సియర్గా మనకి ఏంటంటే ఈసారి నిర్వహించవలసిన అవసరం అనేది, ఆ యొక్క ఎగ్జామ్లో పాల్గొనవలసిన అవసరం అనేది ఉంటుందండి. ఎగ్జామ్ అంటే తర్వాత రాస్తాం, తర్వాత చూస్తామనే పరిస్థితి నుంచి బయటకు వస్తే మీరు సో టెట్లో మంచి మార్కులు సాధించి మీరు అనుకున్న మంచి టీచర్ అవడంతో పాటు సో ఈలోపు డిఎస్సి వచ్చేలా ప్రైవేట్ సెక్టర్లో మంచి అనుభవం పెంచుకోవడానికి ఈ టెట్ అనేది ఉపయోగపడుతుంది. సో మనకి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
ఈ ఛానల్ సంబంధించిన విషయం మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి, కామెంట్స్ రూపంలో పెట్టండి. డెఫినెట్గా మీరు ఏంటంటే డిఎస్సి సాధించాలంటే ఇప్పటి నుంచి మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ చాలా సీరియస్గా మీకు మెంటర్షిప్తో పాటు ఎప్పటికప్పుడు టాపిక్ వైజ్ డివిజన్ వైజ్ టెస్ట్లు కానీ, టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించినవి కానీ, అలాగే సబ్జెక్ట్ని అప్ టు రైజింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలనే దాని మీద ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంతా కూడా మీకు మన దగ్గర ప్రణాళికాయుతంగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. దీని ప్రకారం మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ కూడా మీరు ఏంటంటే ముందుగా నేమ్స్ ఎన్రోల్ చేసుకున్నట్లయితే కనుక మనకి అతి త్వరలో ఏంటంటే మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఏంటనేది కూడా ఈ టెట్కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు మరొక నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చాలా వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా మనకి డిఎస్సికి సంబంధించిన 1 మార్క్లో పోయింది, 2 మార్క్స్లో పోయింది, ఇంకా ఇవన్నీ వెతికి ఇంకా ఏదో జరుగుతుందనేది దయించి వర్టికల్ రిజర్వేషను, హారిజెంటల్ రిజర్వేషను, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి అనేసి కాకుండా దాని నుంచి మీరు బయటపడి అంటే డిఎస్సిని దగ్గరలో మిస్ అయిన విద్యార్థులందరూ మళ్ళీ టెట్ మీద దృష్టి పెట్టండి. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మీకు చక్కగా అవైలబుల్ ఉంటుంది. మీ యొక్క మార్క్స్ని పెంచుకోండి. మనం గతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము. మన చేతిలో ఉన్న భవిష్యత్తుని మార్చుకోవడానికి ఆలోచించండి. అంతే తప్ప జస్ట్ మిస్ అయిపోయింది, ఇంకా ఎలా జరిగింది, అలా జరిగి ఉంటే బాగుండు, ఇలా జరిగి ఉంటే బాగుండు, ఈ బుక్ చదివి ఉంటే బాగుండు, ఇలా ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండు, ఇంక ఇవన్నీ మనం చేసేవి కాదు. ఇప్పుడు మళ్ళీ మీ చేతుల్లోకి మళ్ళీ మరొక ఆయుధం వచ్చింది. దీర్ఘకాలికంగా మీకు మళ్ళీ చెప్తున్నా 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవండి. 6 సంవత్సరాలు అంటే కనుక ఇంచుమించు 2-3 నోటిఫికేషన్లు విడివిడిగా పెట్టినా కానీ 3 సార్లు పరీక్షలు జరగాలి. డిఎస్సి ఒకేసారి జరగడంతో చాలా సీనియర్ గ్రూప్ అంతా కూడా వెళ్ళిపోయారండి. వాళ్ళు 6 ఏళ్ళు ఎదురు చూశారు. మీరు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి దీని గురించి చింతించద్దు. విష్ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్కి ముందు మరొక వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్కి మనకు సంబంధించిన మీ యొక్క పేర్లు ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు దీని యొక్క టెస్ట్లు కూడా మనకి ఏంటంటే కనుక ఆన్లైన్ టెస్ట్లు కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.